ఓకే, వినబడుతుందండి. ఓకే. ఈ యొక్క ఆన్లైన్ తరగతికి చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనమందరము పరిశుద్ధ గ్రంథంలో నుండి నూతన నిబంధన క్రైస్తవ్యం అనేటువంటి పాఠంను మనము నేర్చుకుందాం. నూతన నిబంధన క్రైస్తవ్యం. ఈ క్రైస్తవ్యం అనేది దేవుని యొక్క ఏర్పాట్లో నుండి వచ్చిందే కానీ మనుషులు తమంతట తాముగా ఈ యొక్క క్రైస్తవం అనేది ఒక మతంలాగా ఏర్పాటు చేసుకున్నది కాదు అనే విషయాన్ని మనం ముందుగా గ్రహించాలి. దేవుని యొక్క అనాది సంకల్పము నుండి, బైబిల్లో ఆది అనాది అని 2 పదాలు ఉంటాయి. ఆది అంటే సృష్టి ప్రారంభము, అనాది అంటే భూమి పుట్టక ముందు లేక జగత్తు పునాది వేయబడక మునుపు, దాన్ని అనాది అని అంటారు. కాబట్టి దేవుని అనాది సంకల్పంలో ఈ యొక్క క్రైస్తవులను గురించి దేవుడు ఆలోచన చేశారన్నమాట. అయితే బైబిల్లో నిబంధన, నూతన నిబంధన అని మనం ఆలోచన చేస్తున్నాం ప్రస్తుతానికి. గతంలో కూడా దేవుడు కొంత సమాచారాన్ని తెలియజేశాడు. పాత నిబంధనలో కొన్ని నిబంధనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆదాము నిబంధన మీరాడని గ్రంథం తెలియజేసింది. ఆదాము నిబంధన గురించి మనం ఆలోచన చేయం, కానీ కొన్ని నిబంధనలు, కొన్ని గుర్తులు కూడా పాత నిబంధనలో దేవుడు చూపించాడు. వాటిని మనము ముందుగా ఆలోచన చేద్దాం. పాత నిబంధనలో దేవుడు మొట్టమొదటిగా నోవాహుతో ఒక నిబంధన చేసుకొని దానికి గుర్తిచ్చాడు. అది ఆదికాండం 9వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఉంటుంది. మన పాఠము అది కాదు కాబట్టి అలా 1 by 1 చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎక్కువ శాతం మనం నిలబడాల్సింది క్రొత్త నిబంధన దగ్గర కాబట్టి అలా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను. వీలైతే మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఏం చెప్తాడు దేవుడు అంటే, దేవునికిని సమస్త జీవరాశులకును ప్రజలకును మధ్యన, భూమికి మధ్యన నిబంధన గుర్తుగా ధనస్సు నుంచాడు అని తెలియజేశాడు. దయచేసి కొందరు మ్యూట్లో ఉండండి, మీరు అన్మ్యూట్ చేస్తే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు అంటే, నిబంధనకు గుర్తు మేఘములో ధనస్సును ఉంచడం జరిగిందండి. కాబట్టి మేఘములో ధనస్సు దేవుడు ఇక ఎన్నటికీ ఈ నీటితో ప్రపంచాన్ని నాశనం చేయను అని తెలియజేశాడు. కాబట్టి ఆ నిబంధనకు గుర్తుగా ఆ యొక్క ధనస్సును ఉంచాడు. రెండవది సున్నతి గుర్తు. అది అబ్రహాముతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. దాని గురించి రోమపత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో 11, 12 వచనాల్లో మాట్లాడాడు. నీతికి ముద్రగా ఆ సున్నతిని గుర్తుగా దేవుడు పెట్టాడు అన్నమాట. కాబట్టి నిబంధన గుర్తులు ఇవి. 8వ దినాన సున్నతి 8వ దినమున సున్నతి చేసుకోవాలి అనేటువంటి నిబంధన చేసుకొని దానికి గుర్తుగా, నిబంధనకు గుర్తుగా సున్నతి ఇచ్చారన్నమాట. ఇది 2వ నిబంధన బైబిల్లో మనకు కనబడుతుంది. దానికి గుర్తు కనబడుతుంది. మొదటి నిబంధన గుర్తు ఏంటి? ధనస్సు. అబ్రాహాముతో చేసిన నిబంధనకు గుర్తు ఏంటి? సున్నతి. మూడవది ఇశ్రాయేలీలతో 613 ఆజ్ఞలతో నిబంధన చేసుకున్నాడు దేవుడు. ఈ 613 ఆజ్ఞలతో నిబంధన చేసుకొని ఆ నిబంధనకు కూడా గుర్తుపెట్టాడు. అది నిర్గమకాండము 31వ అధ్యాయం 16వ వచనంలో తెలియజేశాడు. ఇశ్రాయేలీల గురించి దేవుడు నిబంధన చేసుకుని ఏం చెప్పాడంటే, మీకు నాకు గుర్తుగా, పాత నిబంధనకు గుర్తు ఏంటంటే విశ్రాంతి దినము వారికి నిబంధనకు గుర్తుగా ఉంటుంది. 6 దినములు పని చేయాలి, 7వ దినమున వారు విశ్రమించాలి. విశ్రాంతి దినమున దేవుని ఆరాధించడానికి కూడుకోవాలా. అది దేవుని నిబంధనకు గుర్తు. అది ఇశ్రాయేల్ మధ్య విడుదల జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తు నుంచి విడుదల చేసింది అదే సమయంలో నిబంధన గుర్తుంది. ఈ నిబంధనకు గుర్తులు ఉంటాయి. కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాం, పెళ్ళిలో భార్య భర్తల మధ్య నిబంధన చేసుకుంటారు. నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆరోగ్యమందు కానీ, నీ వ్యాధి ఎందు కానీ, నీ ఇబ్బందుల్లో ప్రతి విషయంలో నేను తోడుగా ఉంటానని చెప్పి భార్య భర్తలు ప్రమాణం చేస్తున్నప్పుడు నిబంధన చేసుకుంటారు. పెళ్లి ప్రమాణం, నిబంధన భార్య.
కాబట్టి నిబంధన చేసుకున్న తర్వాత మళ్ళీ భార్యను విడాకులు ఇచ్చి వదిలేసిన వారు ఎంతోమంది ఉన్నారు. అది నిబంధనను మీరిన వారు అన్నమాట వాళ్ళంతా. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు మధ్యలో నిబంధన చేసుకుంటే వారు నిబంధనను భంగం చేసుకున్నారు. అప్పుడు దేవుడు క్రొత్త నిబంధన చేసుకొని క్రొత్త నిబంధన సంబంధమైన క్రైస్తవ్యాన్ని లోకంలోనికి తీసుకొని పరిచయం చేశాడు అనమాట. అంటే వారిని తన సొంత జనాంగంగా వారిని తీసుకున్నాడు. గ్రంథమందు వారిని గురించి సంగతులు పొందుపరిచాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనము మనందరికీ తెలిసినట్టుగా అక్కడ రాయబడింది. ఈ విధంగా మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 31 నుంచి అక్కడ ఏం తెలియజేశాడంటే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. 32వ వచనం, అది ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే గతంలో నేను నిబంధన చేశాను ఇశ్రాయేలుతో, ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళా నిబంధన చేయబోతున్నా. అది పితరులతో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన లాంటి నిబంధన కాదు. అది ఎలాంటి నిబంధన? పితరులతో చేసింది. అందులో ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. క్రొత్త నిబంధనలు కూడా సేమ్ అవే ఉన్నాయి. ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, విధులు ఉన్నాయి. ఇందులో తేడా ఏంటంటే పాత నిబంధనలు ఆచారాలు ఉన్నాయి, ఇక్కడ ఆచారాలు లేవు. అక్కడ ఈ ప్రవచనము తెలియజేస్తూ ఒక గొప్ప మాటను తెలియజేస్తూ ఉన్నాడు. మనం దాన్ని చదువుదాం. 33వ వచనంలో 32 చివరిలో ఒక మాట చదివి కిందికి వెళ్దాం. నేను వారి పెనిమిటి నేనను, వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. చూసారా, నిబంధన ఏం చేశారు? వారు భంగం చేసుకున్నారు ఇశ్రాయేలు అంతా. 34, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. ఒక పెళ్లిలో భార్య భర్తల మధ్య నిబంధన చేసుకొని నీకు కష్టం వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను అని నిబంధన చేసిన వాడు భార్యను వదిలిపెట్టాడంటే నిబంధన మీరి విశ్వాసఘాతకుడయ్యాడు. అలాగే భార్య నిబంధన మీరితే తను కూడా విశ్వాసఘాతకురాలైంది. ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన నిబంధనను మీరి విశ్వాసఘాతకులయ్యారనమాట. అయితే క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే, మీరు నా నిబంధనను మీరారు కాబట్టి, నా నిబంధనలో మీరు నిలవలేదు కాబట్టి నేను క్రొత్త నిబంధన చేస్తున్నా. కాబట్టి క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఉంటారు, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు ఉంటారు. క్రొత్త నిబంధనలో శరీరంలో సున్నతి ఉన్నవారు కాదు, అంతరంగంలో సున్నతి ఉన్నటువంటి వారు ఉంటారు. ఇలాంటి వాతావరణము క్రొత్త నిబంధనలో దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. వారిని గుర్తుపట్టడానికి క్రొత్త నిబంధనలో మనకు కూడా నిబంధనకి గుర్తుపెట్టాడు. ఇందాక మనం 3 గుర్తులు ఆలోచన చేశాం. మొదటి గుర్తు, నోవాహుకి ఏం చేశాడు? మేఘంలో ధనస్సును ఉంచాడు, ఇది గుర్తు అని చెప్పాడు. అబ్రాహాముతో నిబంధన చేసుకొని ఏమన్నాడు? ఇదిగో సున్నతి నాకు నీకు నిబంధనకు గుర్తు అని అన్నాడు. ఇశ్రాయేలుతో నిబంధన చేసుకొని ఏమన్నాడు? ఇదిగో విశ్రాంతి దినము నిబంధనకు గుర్తు. శనివారము ఆరాధన మానేసిన వాడు నిబంధన మీరిన వాడై ఉంటాడు. పాత నిబంధనలో 613 ఆజ్ఞలు మీరిన వాడు దేవుని నిబంధనను మీరిన వాడై ఉంటాడు. ఇప్పుడు మనకి క్రొత్త నిబంధన చేసుకుని క్రొత్త నిబంధనలు ఇచ్చిన గుర్తు ఏంటి? లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగ తెలియజేయబడింది. లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేస్తున్నారు. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తము, లేక నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అంటాడు మరొక చోట. ఇక్కడ కూడా నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అని అన్నాడు. మత్తయి 26:26లో కూడా ఇదే మాట ఉంటుంది. మత్తయి 26:26లో అక్కడేమంటాడంటే, 26లో ఏమో శరీరాన్ని గురించి మాట్లాడి తీసుకొని తినండి అని అంటాడు. 27వ వచనంకి వచ్చిన తర్వాత, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న
నిబంధన రక్తం. కాబట్టి నిబంధనకు గుర్తు ప్రభువుల కార్యక్రమం. ప్రతి ఆదివారమున రొట్టె ద్రాక్షరసాన్ని మనం తీసుకోవాలని దేవుడు మాతో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మధ్యవర్తిగా పెట్టి నిబంధన చేసుకున్నాడు. ఈరోజు పెళ్లి చేసుకున్న వ్యక్తి భార్యను మోసం చేసి విడాకులు ఇచ్చేవాడు నిబంధన మీరుతున్నాడు, విశ్వాసఘాతకుడై ఉంటున్నాడు. ఈరోజు ప్రభుకు ప్రదానం చేయబడిన మనము ప్రతి ఆదివారంలో రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవాలని నిబంధన జరిగింది. కాబట్టి మనము దేవునికి నిబంధన చేసుకున్న తర్వాత యేసుప్రభు ద్వారా మనకు నిబంధన జరిగింది. నిబంధన చేసుకున్న తర్వాత ఆదివారం ఆరాధనకు రాకుండా మనం ఏం చేస్తున్నామంటే, అయ్యా నాకు ఫలానా పని ఉండే నేను రాలేకపోయాను అని సాకులు చెప్తున్నామంటే ఏం చేస్తున్నాము? నిబంధన మీరుతున్నాం, సాహసం చేస్తున్నాం అన్నమాట. నిబంధన మీరడానికి క్రొత్త నిబంధన క్రైస్తవేమో అబద్ధం ఆడనేరనిది. కాబట్టి సాకులు చెప్పకూడదు. సాకులు చెప్పేటువంటి వ్యక్తి క్రొత్త నిబంధన సంబంధి అయి ఉండే అవకాశమే ఉండదన్నమాట. పాత నిబంధనలో యేసుప్రభు సువార్తను గురించి లోకంలోనికి తీసుకెళ్ళడానికి ఒక ఉపమానం చెప్పాడు. అంటే తండ్రిని దేవుడు క్రొత్త నిబంధన సువార్తను మనుషుల మధ్యలోనికి పంపించేటప్పుడు ఎలాంటి వాతావరణం ఉందో ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాడనమాట. అంటే దేవుని రాజ్యము ఒక విందుతో ఎగ్జాంపుల్ ఇచ్చి, పెండ్లి విందు జరుగుతూ ఉంది, భోజనానికి పిలువండి అని చెప్పి మొట్టమొదట ఇశ్రాయేల్ దగ్గరికి మనుషులను పంపిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? సాకులు చెప్పి తప్పించుకుంటారు. ఈరోజు మనం కూడా ప్రభురాత్రి భోజనము రొట్టె ద్రాక్షరసం దగ్గర తీసుకునేటప్పుడు అది మానేసి ఉద్యోగాలకి లేకపోతే ఇంటి పనులకి సొంత వ్యాపారాలకు వెళ్ళిపోతున్నాం. అంటే నిబంధన మీరుతున్నాం. నిబంధన మీరిన వాడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనందరికీ తెలిసినట్టుగా లూకా సువార్త 10వ అధ్యాయంలో మనకు అది 14వ అధ్యాయం 10-11 వచనాల్లో కనబడుతుంటుంది. ఈ పెండ్లి విందుకు సంబంధించి మాట్లాడుతూ అనేక విషయాలు తెలియజేశాడు. అందులో మనం మొత్తం చదవం కానీ కేవలము కొన్ని వచనాలు మాత్రమే మనం చదువుకుందాం. పదవ వచనంలో, అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోట కూర్చుండము. అంటే ఘనత విషయంలో హెచ్చించుకుంటూ ఉంటారు కొంతమంది, అది ప్రస్తావించాడు. అది మనకు అది అవసరం లేదు. అయితే కింద 12వ వచనం, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు, కిందికి వచ్చి ఏమంటున్నాడు? నీ స్నేహితులైనను, నీ సహోదరునికైనను, నీ బంధువులకైనను, ధనవంతులకైనను, నీ పొరుగువానికైనా పిలవద్దు. ఇక్కడ వేరే సందర్భాన్ని ప్రస్తావించాడండి. దీని గురించి నేను చెప్పదలుచుకోలేదు. అది నేను జనరల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పెండ్లి విందు గురించి యేసుప్రభు వారు మరొక చోట ప్రస్తావించారు. అక్కడ ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, విందు సిద్ధంగా ఉంది, మీరు రండి అని పిలిచినప్పుడు సాకులు చెప్పి వెళ్ళిపోతారన్నమాట. ఏం సాకు చెప్తారంటే, ఒక ఆయన అంటాడు, నాకు ఇప్పుడే నేను పొలం కొన్నాను, దాన్ని పరీక్షించడానికి వెళుతున్నానని ఒక సాకు చెప్పి వెళ్ళిపోతాడండి. అప్పుడు 17వ వచనం చూడండి, అక్కడే 14వ అధ్యాయము 17వ వచనంలో, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైంది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుల్ని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను పొలం కొని ఉన్నాను. చూడండి ఏం చెప్తున్నాడు సాకు? నేను పొలం కొన్నాను, కొని తర్వాత ఏమంటున్నాడు? అవశ్యముగా వెళ్ళేదాన్ని చూడాలి. ఈయన ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి, ఒక పొలాన్ని ఈయన ఇక్కడ ఆయన చూపించిన సాకు ఎంత చిన్న సాకు చూడండి. అసలు అవసరం లేని తప్పించుకోవడానికి అసలు వీల్లేదు. దొరికిపోయాడు. మాటల్లోనే అబద్ధం ఆడినట్టుగా మనకు దొరికిపోయాడు అనమాట. ఏం అబద్ధం ఆడాడు, ఏం సాకు చెప్పాడంటే, నేను పొలం కొన్నాను, దాన్ని పరీక్షించడానికి వెళుతున్నాను అని అన్నాడు. లేక పొలం కొన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి అని అంటున్నాడు. ఎవరైనా చూసిన తర్వాత కొంటారా, లేక ముందే కొనేసి తర్వాత చూస్తారండి? ఉదాహరణకి మనం ఒక ఫోన్ కొన్నాం అనుకోండి, అది మనం
చూసి పరిశీలించి కొంటామా, లేకపోతే కొనేసిన తర్వాత పరిశీలిస్తామా? ఒక బట్టలు తీసుకున్నాము, లేక ఏదైనా కూరగాయలు కొన్నామన్నా మనం ఏం చేస్తాము? ముందుగా చూసి తర్వాత కొంటాం. ఒక పొలం కొన్నాడంట, దాన్ని తర్వాత ఆయన ఏం చేస్తాడంట? అవశ్యంగా వెళ్ళి దాన్ని చూస్తాడంట. కాబట్టి అబద్ధం చెప్తున్నాడు, సాకు చెప్తున్నాడు అనమాట. ఎవరైనా పొలం కొంటే ముందు చూస్తారు, తర్వాత కొంటారు. కానీ ఈయన రావడానికి ఇష్టం లేక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో సాకులు చెప్పకూడదు. ఆ రెండవది కింద చూడండి, ఈ విధంగా తెలియజేస్తున్నాడు 19వ వచనంలో, మరి ఒకడు, నేను 5 జతలు ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షించడానికి వెళుతున్నా అంటున్నాడు. అసలు ఎడ్లు కొనేటప్పుడే ముందు ఏం చేస్తాడు మనిషి? పరీక్షించి ఉంటాడు. ఈయనేమంటున్నాడు? నేను ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళుతున్నానని సాకు చెప్తున్నాడు. అది ఒకవైపు అబద్ధము, రెండో వైపు అది సాకు తప్పించుకోవడానికి. కాబట్టి దేవుని సన్నిధిలో నీవేం చేస్తున్నావో దేవునికి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సాకులు చెప్పొద్దు. మళ్ళీ పెదవులతో మాత్రం ఏం చెప్తున్నారు వాళ్ళు? 15వ వచనంలో, ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చుండే వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు. పెదవులతో చెప్తున్నాడు అంతే. దేవుని రాజ్యంలో భోజనం చేస్తే చాలా ధన్యుడు అండి, దేవుని రాజ్యంలో భోజనం చేస్తే చాలా గొప్పవాడండి అని పెదవులతో చెప్తున్నాడు. క్రియల్లో చూస్తే ఎలా ఉన్నాయంటే తప్పించుకునే సాకులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇలాంటి వారు క్రీస్తు రాజ్యంలోనికి పనికిరారు. దేవుడు క్రొత్త నిబంధన మనతో చేసుకున్నాడు. నిబంధనకు గుర్తుగా ప్రభు బల కార్యక్రమం ఉంది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలా. అయితే క్రొత్త నిబంధన చేసుకున్నప్పుడు క్రొత్త నిబంధన గురించి ఒక అద్భుతమైన శ్రేష్టమైన మాట ఇర్మియా గ్రంథంలోనే మనం దాన్ని చూడాల్సింది. 31వ అధ్యాయంలోనే అక్కడ 33వ వచనంలో తెలియజేశాడు. చూడండి, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూద వారితోనూ చేయబో నిబంధన ఇదే. అంటే నిబంధన అంటే ఏంటి, దేన్ని నిబంధన అంటారు, ఏ నిబంధన చేస్తున్నాడో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదే అని అన్నాడు. ఇదే అని ఎత్తి చూపిస్తున్నాడు. అంటే అది ఏంటో కింద చెప్తున్నాడు. ఇదే ఏంటిది అది అంటే, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసెదను. ఒకనాడు రాతి పలకల మీద 10 ఆజ్ఞలు, కంఠస్థము 603 ఆజ్ఞలు మోషకిచ్చాడు. అలాగే 613 ఆజ్ఞలు తీసుకొచ్చి మోసే ప్రజలకు తెలియజేశాడు. ఈరోజు మనకు కొత్త నిబంధనలో 1050కి పైగా 1050 ప్లస్ ఉన్నాయి ఆజ్ఞలు. ఇన్ని ఆజ్ఞలు మనకు ఉండగా వాటిని ఎక్కడ రాశాడంట? మనస్సులో ఉంచాడు. ధర్మ విధులు హృదయంలో ఉంచాడు. 2 చోట్ల ఉంచాడు, 2 చోట్ల రాశాడు. ఆ మాట ఎక్కడుంది? హెబ్రీ పత్రికలో రాశాడు అనమాట. 2 చోట్ల ఉంచినట్టు, 2 చోట్ల రాసినట్టు. హెబ్రీలకు 8వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే అక్కడ అంటాడు 3వ లైన్లో, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాసెదను అని అన్నాడు. హెబ్రీయులకు 8వ అధ్యాయం 10వ వచనంలో వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాసేదను అని అన్నాడు. చూడండి, మళ్ళీ 10వ అధ్యాయంలో అక్కడే హెబ్రీ పత్రికలో 16లో అంటాడు, నా ధర్మ విధులు వారి హృదయంలో ఉంచెదను, వారి మనసు మీద రాసేదను. అంటే ఒక దగ్గర హృదయంలో ఉంచుతాను, మనసులో రాస్తాను అన్నాడు. మరొక చోట మనసులో ఉంచుతాను, హృదయంలో రాస్తాను. అంటే 2 చోట్ల రాస్తాడు, 2 చోట్ల ఉంచుతాడు. అంటే దేవుని యొక్క క్రొత్త నిబంధన రాజ్యాంగ చట్టంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో 1050 పైగా, వాటిని నేరుగా ఎక్కడ పెడతానన్నాడు? హృదయంలో పెట్టేస్తానన్నాడు. ఎందుకు అక్కడ పెడతానన్నాడు? రాతి పలకల మీద పెడితే ఏమవుతుంది? మందిరానికి వెళ్ళి చూస్తేనే కానీ వారికి కనబడట్లేవు ఆజ్ఞలు అవి. కానీ ఇక్కడ నేరుగా హృదయంలో పెట్టడం ద్వారా ఏం జరిగిందంటే, మనిషి ఆ హృదయంలో ఉన్న దాన్ని బట్టి వారు నడుచుకోవాలని చెప్పి దేవుడు హృదయంలో వాటిని రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి సిగరెట్ తాగకూడదని నిర్ణయించుకున్నాడు అనుకోండి, హృదయంలో తాగడు. ఒకవేళ నోటితో మాత్రమే తాగకూడదని అని గతంలో మనము ఇప్పుడు ఒక మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు గతంలో మనం మూవీస్ చూసాం కదా, అప్పుడు స్క్రీన్ మీద మద్యపానము, ధూమపానము ఆరోగ్యానికి హానికరము అని రాసేవాడు. అది ఎక్కడ రాసి ఉంది? స్క్రీన్ మీద రాసి కనబడుతూ ఉంది. అది స్క్రీన్ మీద కనబడింది కాబట్టి అది చూసి మధ్యలో ఇంటర్వెల్ సమయంలో వెళ్ళి ఏం చేసేవాడు? మద్యపానం చేసి మళ్ళీ లోపలికి వచ్చేవాడు.
అది ఎక్కడ రాయబడింది? స్క్రీన్ మీద రాయబడింది కాబట్టి ఈయన పోయి తాగి వచ్చేవాడు. అదే ఎప్పుడైతే నువ్వు హృదయంలో రాసుకుంటావో సిగరెట్ తాగకూడదని, నువ్వు తాగవు. నేను మందు తాగకూడదని నువ్వు గోడ మీద రాస్తే నువ్వు తాగుతావు, నీ హృదయంలో రాస్తే తాగవు అనమాట. కాబట్టి దేవుడు ధర్మ విధులు ఎక్కడ ఉంచడానికి ఇష్టపడ్డాడంటే గోడల మీద కాదు. గోడల మీద రాస్తే మనిషి వాటిని అనుసరించి నడుచుకోడు కాబట్టి నేరుగా తీసుకొని వచ్చి వారి హృదయంలో మనసులో పెట్టడం జరిగింది. అక్కడ పెట్టినప్పుడు మనుషులు దాన్ని అనుసరించి నడుచుకుంటారు. అందుకు రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడంటే 8వ వచనం అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాసవాక్యమే. కాబట్టి ఈరోజు ఈ 3 చోట్ల వాక్యం ఉండాల్సిన అవసరం ఉంది. మనము, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు అందరికీ ఈ విషయం తెలియాలి. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి అంటే బైబిల్ ఎక్కడ ఉండాలి? చక్కగా నేరుగా తీసుకెళ్ళి ఒక కబోర్డ్లోనో లేకపోతే ఒక బ్యాగ్లోనో ఉండాలని కాదు. మాది 3 చోట్ల ఉండాలి అని చెప్పాడు. 3 చోట్ల ఉండాలి. ఎక్కడ ఉండాలి? నెంబర్ 1 నీ నోట, నీ యొద్ద. 2 నీ నోట. 3 నీ హృదయంలో. కాబట్టి 3 చోట్ల అన్నాడు. నీ యొద్దను అంటే బైబిల్ రూపంలో నీ చేతిలో ఉంది. నీ నోట అంటే ప్రసంగం రూపంలో నీ నోట్లో ఉంది. ఇతరులకు ప్రకటించేటప్పుడు నీ నోటి ద్వారా ప్రకటిస్తున్నావు కాబట్టి సందేశ రూపంలో నీ నోట్లో ఉంది. 3వది నీ హృదయంలో ఉంది. కాబట్టి నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి, వినిన దానిని బట్టి, చదివిన దాన్ని బట్టి నువ్వు నేరుగా హృదయంలో వాటిని భద్రం చేసుకుంటున్నావు అనమాట. దేవుడు అలాగున దేవుని మందిరానికి వెళ్ళి నేర్చుకొని హృదయంలో పెట్టుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడనమాట. నువ్వు నేర్చుకోకపోతే నీ హృదయంలోకి ఎట్లా వెళ్తాయి? నువ్వు మందిరానికే వెళ్ళకపోతే, నువ్వు వాక్యమే వినకపోతే నువ్వు ఎట్లా వింటావు, ఎట్లా దాచుకుంటావు హృదయంలో? కొందరు వెళతారు మందిరానికి కానీ నిద్రపోతారు. కొందరు వెళతారు మందిరానికి ఆసక్తిగా వినరు. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేయబడింది. కొత్త నిబంధన క్రైస్తవం ఎలా ఉండబోతుందో ముందుగానే దేవుడు డిజైన్ చేసి చెప్పేశాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదివితే, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఒకనాడు నోవాహు యొక్క ఓడ అరారాతు కొండ కంటే ఎత్తుగా ఉంది. అరారాతు కొండ మీద అది నిలిచింది. ప్రపంచమంతా నీటి ద్వారా నాశనమైంది. ఆ రోజు నోవాహు ఓడ అరారాతు కొండపై నిలిచింది. అరారాతు కొండపైన నిలిచింది నోవాహు ఓడ ఆ రోజు. కానీ రాబోయే దినాల్లో ఆ యొక్క ఓడకు ఎలాగైతే మనం కొండపైన చూస్తున్నామో, ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని, ఆయన యొక్క రాజ్యాన్ని, బాప్తిసం పొందినటువంటి పరిశుద్ధుల్ని ఎక్కడ దేవుడు పెట్టాడంట? కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది ఆయన రాజ్యం అని చెప్పాడు. దాని గురించి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, వారు ఎంత ఎత్తులో ఉన్నారో చూడండి. నోవాహు ఓడలో ఉన్నవారు అరారత్ కొండ మీద మాత్రమే ఉండిపోయారు. క్రీస్తులో బాప్తిసం పొందిన వారు, ఈ క్రొత్త నిబంధన, నూతన నిబంధన క్రైస్తవులు ఎక్కడున్నారో చూడండి. 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు, చూడండి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. కాబట్టి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన వారు పరలోకమందు నేరుగా క్రీస్తు శరీరంలో అవయవాలుగా కూర్చుండబెట్టాడనమాట. అలా కూర్చుండబెడతానని ముందుగానే యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో చదివాం. అక్కడికి ఎంతమంది వస్తారో కింద చెప్తున్నాడు. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. కాబట్టి ఇందులో అన్యజనులందరూ కూడా బాప్తీసం తీసుకొని ఆ యొక్క నోవాహు ఓడలోకి వెళ్ళినట్టు క్రీస్తు యొక్క సంఘంలోనికి వస్తారు, ఆయన రాజ్యంలోనికి వస్తారు, ఆ యొక్క చట్టం కిందికి వస్తారు, నూతన నిబంధన కిందికి వస్తారు అని చెప్తున్నాడు. 3వ వచనం, ఆ కాలమున సియోన్ల నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. ఇక్కడ 2 విషయాలు గమనించండి. ఒకనాడు సీనాయి పర్వతము నుండి ధర్మశాస్త్రం వచ్చింది, మోషే తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందని చెప్తున్నాడు ధర్మశాస్త్రము? సీనాయి నుండి అంటలేడు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం అంటున్నాడు 3వ వచనంలో. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రం.
మోసే తెచ్చిందేమో సీనాయి ధర్మశాస్త్రము, యేసు ప్రభు వారు తీసుకొచ్చేది సియోను అంటే యెరూషలేము. యెరూషలేము రెండు విధాలుగా చెప్పబడింది, ఆత్మ సంబంధమైన యెరూషలేము, భౌతిక సంబంధమైన యెరూషలేము. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు యెరూషలేములో నుండి, సియోను నుండి ధర్మశాస్త్రం, కొత్త నిబంధన అనమాట. ఇక్కడ ధర్మశాస్త్రం అనగానే పాత నిబంధన అనుకోవద్దు, కొత్త నిబంధనకు ధర్మశాస్త్రం అని వాడాడు అనమాట. అందులో ధర్మ విధులు ఉంటాయి కాబట్టి అది ధర్మశాస్త్రం అనబడుతుంది. అందులో న్యాయ విధులు, ధర్మ విధులు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ధర్మశాస్త్రం అన్నాడు. ఇది కొత్త నిబంధనకు ఉండే పేరు అన్నమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? సీనాయి నుండి రాదు. ఆ కాలమున సియోన్ల నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. యాకోబు మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళదాము రండి అనుకుంటారట జనులు. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలు నడుచుకుందాము అని చెప్పుకుందరు. చూసారా, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి మనము? ఆదివారం వచ్చిందంటే మనము, మన పిల్లలు, మన కుటుంబము ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. క్రొత్త నిబంధన క్రైస్తవము ఎలా ఉండబోతుందో, వారు ఎలా డిస్కస్ చేసుకుంటారో, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో గుర్తులు చెప్పాడు ముందే. ఇలా ఉండకపోతే మేము క్రొత్త నిబంధన క్రైస్తవులం కాదు. జెండు బాము డబ్బా పైన నెయ్యి అని రాసినంత మాత్రాన ఆ జెండు బాము డబ్బా నెయ్యి కాదు. గోడల మీద క్రీస్తు సంఘం అని రాసినంత మాత్రాన అది క్రీస్తు సంఘం కాదు. కాబట్టి నెయ్యి డబ్బా మీదనే నెయ్యి అని రాయాల్సిన అవసరం ఉంటుంది. క్రొత్త నిబంధన సంఘంలో ఉంటేనే అది క్రీస్తు సంఘం అయి ఉంటుంది. కాబట్టి చట్టం లేకపోతే, ఆ చట్ట ప్రకారంగా జీవితం లేకపోతే అది సంఘం కాదు. భ్రమపడుతున్నారు అంతే. చూడండి 3వ వచనం కింద ఏమంటున్నాడు? గుర్తులు ఇచ్చాడు అనమాట. యాకోబు మందిరమునకు మనం వెళదాం, యెహోవా పర్వతమునకు మనం వెళదాం రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును, మనం ఆయన త్రోవలు నడుచుకుందాము అని చెప్పి బయలుదేరతారంట. కాబట్టి ఈరోజు మనం అలాగే ఆలోచన చేస్తాం. మా కుటుంబాన్ని సిద్ధం చేసుకొని ఆదివారము మనం మందిరానికి వెళదాం, దేవుని మాటలు బోధించబడతాయి, వాటిని బట్టి మనం నడుచుకుందాం అనే భావనతో మందిరానికి వెళ్ళాలా? ఎవరు వెళుతున్నారు చెప్పండి ఈ రోజుల్లో? దేవుని మా యెషయా గ్రంథం 2:3 చివరిలో ఏమంటున్నాడు? మందిరానికి వెళ్ళే ప్రతి వ్యక్తి ఎలాంటి ఆలోచనతో వెళ్ళాలంట? మేము యెహోవా మందిరానికి వెళదాం రండి, ఆయన తన త్రోవల విషయమే మనకు బోధిస్తాడు, మేము అవి నేర్చుకొని ఆయన త్రోవలు నడుచుకుందాము అనే భావనతో వెళ్ళాలంట. అది క్రొత్త నిబంధన క్రైస్తవం అంటే. కాబట్టి నూతన నిబంధన క్రైస్తవులు ఎలాంటి మనస్తత్వం కలిగి మందిరానికి వెళతారంటే, నాకు పాటలు ఇస్తారు ఈరోజు నేను పాడేస్తాననే మనసుతో వెళ్ళేవారు కాదు, నాకు ఈరోజు వాక్యం ఇస్తారు నేను చెప్పేస్తాననే మనసుతో వెళ్ళేవారు కాదు, కాబట్టి నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇంత టాలెంట్ ఉంది, దాన్ని నేను ప్రదర్శిస్తాననే భావనతో వెళ్ళేవారు క్రైస్తవులు కాదు. ఎలాంటి వారు క్రైస్తవులు అంటే, మేము దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన మాటలు అక్కడ బోధించబడతాయి, వాటిని బట్టి మనం అందరం నడుచుకుందాము అనే భావనతో వాళ్ళు మందిరానికి వెళ్ళాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి 4వ వచనం చూడండి, యెషయా గ్రంథం 2:4లో కూడా ఆయన మధ్యవర్తి అంటే యేసు ప్రభు మధ్యవర్తి అన్య జనులకు న్యాయం తీర్చును, అనేక జనులకు తీర్పు తీర్చును. కాబట్టి ఆయన బోధ ద్వారా తీర్పు తీరుస్తాడనమాట. 2 రాకడ తీర్పు కాదు ఇది. ఏది రైటో, ఏది రాంగో, ఏది నడుచుకోవాలో, ఏది మానాలో లేఖనాలు అన్నిటినీ మనము ఎరిగిన వారై అక్కడ మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కిందికి వచ్చి అసలైన సంగతులు చెప్తున్నాడు. ఆ బోధ విన్నవారు వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, చూడండి, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. అసలు గతంలో దావీదు దగ్గర ఉన్నవాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖడ్గాలు తీసుకొని వెళ్తారు. కొత్త నిబంధనలు యేసుప్రభు సంఘానికి వచ్చేవారు ఖడ్గాలు ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే వాటిని నాగటి నక్కుగా మారుస్తారు. నాగటి నక్కు ఏం చేస్తుంది? ఖడ్గం ఏం చేస్తుంది? ఖడ్గం యుద్ధం చేసి ఎదుటివాడిని ప్రాణం తీస్తుంది. నాగటి నక్కు వ్యవసాయం చేసి 10 మందికి భోజనం పెడుతుంది. కాబట్టి మారు మనసు పొందిన వారు క్రొత్త నిబంధన క్రైస్తవము, నూతన నిబంధన సంబంధులు ఎలా ఉంటారంట? వారు హాని కలిగించే ఆయుధం వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని మార్చేసి వ్యవసాయం చేసే ఆయుధంగా మారుస్తారు అని చెప్పాడు. తర్వాత తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొట్టుదురు అంటే అర్థం ఏంటి? ఈటె హాని కలిగిస్తుంది. ఈటెతో కొడితే ఇక్కడి నుంచి కొడితే కడుపులోకి వెళ్ళి బయటికి వస్తుంది ఈటె. అలాంటి ఈటె వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని మార్చేసి మచ్చు కత్తిగా అంటే ఉల్లిగడ్డలు కోసేటువంటి దానిగా దాన్ని మార్చేస్తాడనమాట. అలా సాగగొట్టుదురు. అలా సాగగొట్టిన తర్వాత జనం మీదకి జనము ఖడ్గమెత్తక ఉంటారు అనమాట. కొత్త నిబంధన క్రైస్తవం జనం మీదకి జనం ఖడ్గమెత్తరు. క్రొత్త నిబంధన క్రైస్తవాన్ని గుర్తుపట్టడానికి గుర్తులు ఇచ్చాడు. ఇవన్నీ గుర్తులు అన్నమాట. ఇవి
కాబట్టి క్రొత్త నిబంధన క్రైస్తవాన్ని గుర్తుపట్టేటప్పుడు వారిని ఎలా గుర్తుపడతాం? మనము దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అనుకుంటారు, అయ్యా మనం దేవుని మందిరానికి వెళ్ళి ఆయన తన త్రోవల విషయమై బోధిస్తుంటాడు, మనం మన మార్గంలో నడుచుకుంటాం అని చెప్పి మాట్లాడుకుంటారు. రెండవది, తమ ఖడ్గములన్నీ హాని కలిగించే వారి దగ్గర ఏమైనా ఉంటే వాటిని మార్చుకుంటారు. అంటే దీన్ని ఏం చెప్తున్నాడంటే మారుమనసు పొందుతారు అని అర్థం. కడగలు మారుస్తారంటే ఇంటికాడ గడ్డఫర ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఉల్లిగడ్డ కోసేది మారుస్తారని కాదు, వారి స్వభావములు మార్చుకుంటారు, వారి స్వభావాన్ని దిద్దుకుంటారు. బాప్తిసానికి ముందు ఏ స్వభావం ఉందో ఇంకా అదే ఉందనుకోండి, మారుమనసు పొందలేదన్నమాట, పైన మార్పు చెందినట్టు నటిస్తున్నారన్నమాట. మారుమనసు అనేది అంతరంగానికి సంబంధించింది. నువ్వు మారావా లేదా పక్కోడికి తెలియదు, నీ మనస్సాక్షి నీకు చెప్పాలా నువ్వు మారావని. కాబట్టి కొత్త నిబంధన క్రైస్తవుల్ని గుర్తుపట్టడానికి గుర్తులు ఇవన్నీ కూడా మనం అదే ఆలోచన చేస్తున్నాం. ఎందుకు మనం ఇక్కడ ఎక్కువసేపు నిలబడుతున్నామంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు కాబట్టి. ఈరోజు మీరు ఆలోచన చేసుకోండి, ఎప్పుడైనా మీరు మందిరానికి వెళ్ళేటప్పుడు అనుకున్నారా, మేము యెహోవా మందిరానికి వెళదాము, ఆయన తన మార్గముల విషయం మనకు బోధిస్తాడు, మనం ఆయన త్రోవలో నడుచుకుందాము అనే భావనతో ఎంతమంది వెళుతున్నారు మందిరానికి? తర్వాత జనం మీదకి జనం కడగం ఎత్తకుండా, కడగలు ఒకవేళ ఉంటే వాటిని నాగటి నక్కులుగా మార్చేసి, వాళ్ళ దగ్గర ఉన్న ఈటల్ని మచ్చు కత్తులుగా అంటే ఉల్లిగడ్డ కోసేదిగా మార్చేసి, అంటే హానికరమైన వాటిని కూడా వాళ్ళ దగ్గర నుంచి తొలగించి మేలు చేసేటువంటిదిగా వ్యవసాయం చేసే నాగటి నక్కుగాను, అలాగే తమ యొక్క జీవితాలను మచ్చు కత్తులుగా ఉన్నటువంటి వాటిని ఏం ఖడ్గములను ఏం చేస్తున్నారు? నాగటి నక్కులుగా, ఈటలుంటే మచ్చు కత్తులుగా, అంటే మారు మనసు పొందుతారన్నమాట. అక్కడ వస్తువులు ఆయుధాలు మారుస్తలేరు, వాళ్ళు మారు మనసు పొందుతున్నారు. మారు మనసు పొందినవాడు ఏం చేయడు? కింద వచ్చినాం, జనం మీదకి జనము ఖడ్గమెత్తక ఉంటారు. కాబట్టి మారు మనసు పొందాడు కాబట్టి ఇక హాని చేయడనమాట. ఇలాంటి వాతావరణము ఉండబోతుంది క్రైస్తవంలో అని దేవుడు కోరుకున్నాడు. ఇలాంటి కొలతలు ఇచ్చాడు అనమాట. ఇల్లు కట్టిన తర్వాత ఇంజనీర్ వచ్చి టేప్ తీసుకొని కొలుస్తాడు, ఇంత పొడుగు ఇంత వెడల్పు ఉంటేనే ఇది నేను ఇచ్చిన డ్రాయింగ్, కొంచెం పెరిగిందంటే తిడతాడు అనమాట. నేను చెప్పిన డ్రాయింగ్ ఏంటి, నువ్వు వేసింది ఏంటి అంటాడు. ఇంటికి గడప ఇంత 3 ఫీట్లు వెడల్పు ఉండాలి, 6 ఫీట్ పొడుగు ఉండాలని అంటాడు. మనం 4 ఫీట్లు వెడల్పు చేస్తే గడప లోపలికి పోదు, తీసి పడేస్తాం, ఇది నాది కాదు మంచం అంటాం. కాబట్టి దేవుడు కూడా ఇలాంటి కొలత మనకిచ్చాడు. నువ్వు క్రైస్తవుడు అయితే ఈ కొలత ప్రకారం ఉండు అని చెప్పాడు. ఈ కొలత మన దగ్గర లేకపోతే ఆయన మనల్ని అంగీకరించడు అని చెప్పాడు. క్రొత్త నిబంధనలో మనల్ని దేవుడు రాజులుగా యాజకులుగా పెట్టాడు. ఈరోజు నువ్వు రాజు అంటే ఏ దేశానికి రాజు అనుకుంటున్నావు? నువ్వు నేను రాజు అని తెలుసు కానీ నీకు ఏ దేశానికి నాకు చెప్పలేదండి అనుకుంటున్నారా? దేవుడు మీకు రాజుగా పెట్టాడన్న విషయం మీకు తెలుసా? యేసు ప్రభు సమస్తానికి రాజు, సంఘానికి రాజు, సర్వలోకానికి రాజు. మరి మనం దేనికి రాజులుగా మనకు పెట్టాడు ఆయన? దాన్ని మనం ఆలోచన చేయాలి కదా. మనల్ని యాజకులుగా పెట్టాడు. మేము యాజకులుగా ఏ యాజకత్వం చేస్తున్నాం? మనము లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము దేన్ని ఏలుతున్నామో ముందుగా దాన్ని చూద్దాం. మన రాజ్యరికం ఏంటో చూస్తున్నాం. ఇప్పుడు యోహాను సువార్త 8:34 మనం రాజులుగా ఏం చేస్తున్నాము అనే దానికి వచనాలు చూద్దాం. మనము రాజులుగా యోహాను సువార్త 8:32 ఒక్కసారి చదివి 34 ఒకసారి చదువుదాం. 32 అంటాడు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పాడు. సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. 34 పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. కాబట్టి సత్యానికి లోబడిన వాడు స్వతంత్రుడుగా ఉంటాడు, పాపం చేసిన వాడు దాసుడుగా ఉంటాడు. ఈరోజు ఒకవేళ మనం పాపం చేసామనుకోండి, మనం ఏమైపోతామో? దాసులైపోతాం. ఉదాహరణకి పాపము ఒక మనిషి అనుకోండి, పాపం మనిషి కాదు, ఒక మనిషి అనుకుంటే పాపానికి నాకు లేక పాపానికి మనకి యుద్ధం జరుగుతుంది. ఓడిపోయిన వాడిని ఏమంటారు? దాసుడు అంటారు. గెలిచిన వాడిని రాజు అంటారు అన్నమాట. కాబట్టి నీకు పాపానికి మధ్య జరుగుతున్న పోటీలో నువ్వు గెలిస్తే నువ్వు రాజువి. దేవుడు నిన్ను పాపం పైన రాజుగా నియమించాడు నిన్ను. కాబట్టి పాపాన్ని ఏలేవాడు పాపానికి రాజుగా ఉంటాడు. అందుకంటాడు 34 పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు, పాపము చేయకుండా నిలిచినవాడు పాపం పైన యజమానుడు అనమాట. కాబట్టి యజమానుడు దాసుడు రెండు నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వు దాసుడుగా ఉంటావా యజమానుడుగా ఉంటావా? రోమపత్రిక 6:16 కూడా ఈ విశేషించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దాన్ని మనం చదువుదాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తం పాపమునకే కానీ నీతి నిమిత్తము విధేయతకే కానీ దేనికి మీరు లోబడదరో దానికి దాసులు. కాబట్టి మీరు దేనికి లోబడిపోతారో దానికి దాసులు అయిపోతారు. మీరు లొంగకపోతే యజమానులు, రాజులు, లొంగిపోతే దాసులు. కాబట్టి పాపం మీ మీదకి వచ్చింది యుద్ధానికి.
మీ కంటి చూపు ద్వారా మీకు లోపరుచుకోవాలనుకుంది. మీరు ప్రార్థన చేసుకుని తండ్రి ఈ ఆలోచన నా నుంచి తొలగించమని మీరు దేవునికి లోబడ్డారు అంటే మీరు యజమానులుగా రాజులుగా ఏలుతున్నారనమాట. లోకంలో డబ్బు మీద ఆశ పెట్టుకుని పరిగెడుతున్నారు అనేకులు. సాతానుడు మీకు కూడా డబ్బు ఆశ చూపించాడు. మీరు లోకం వైపు వెళుతుంటే మీరు ఏం చేశారు? ప్రార్థన చేసుకొని తండ్రి లోకాశని నేను జయించాలనుకున్నారు, లోబడలేదు. కాబట్టి లోకం పైన మీరు ఆ శరీర కోరికల పైన మీరు ఏలుతున్నారనమాట. కాబట్టి దేన్ని ఏలుతావో దానికి రాజై ఉంటావు, దేనికి ఓడిపోతావో ఏ విషయంలో ఓడిపోతావో ఆ విషయంలో దాసుడై ఉంటావు. కాబట్టి నువ్వు రాజుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27లో పౌలు గారు మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేస్తారు. అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నా. నీ శరీరాన్ని నువ్వు ఏలుతున్నావా లేక శరీరం నిన్ను ఏలుతుందా? నా శరీరాన్ని నేను ఏలుతున్నానా లేక శరీరమే నన్ను ఏలుతుందా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి నా శరీరం అంటది సినిమాకి వెళ్దామంటది, నా ఆత్మ అంటది వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని దేవునిలో కొనసాగాలంటది. నేను లోకంలో కలిసిపోయానంటే నేను దాసుడిని అయిపోయాను. కాబట్టి నీ రాజ్యరికం ఏంటో నీకు తెలియాలా. నేను రాజుని అనుకోవటం కాదు. మేము రాజులైతే ఏం చేస్తాం? మనము ఏలుబడి చేస్తాం. మన ఏలుబడి ఏంటో గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు. 1 నువ్వు పాపాన్ని ఏలుతావు, 2 నీ శరీరాన్ని ఏలుతావు, 3 శరీర కోరికలను ఏలుతావు. దేని చేత నువ్వు జయించబడతావో దానికి దాసుడైపోతావు. నేను రాజునే, నువ్వు రాజే. బాప్తిసం పొందిన వారు అందరూ రాజులే. ఇప్పుడు యాజకుల గురించి ఆలోచించేద్దాం. మనకు దేవుడు ఇచ్చిన 2వ పదవి మనకి యాజకత్వం. రోమపత్రిక 12:1-2 అంటాడు, సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించండి అంటాడు. సజీవ యాగం అంటే బ్రతికి ఉండగానే నీ దేహము దేవునికి సమర్పించు. యాగం అంటే బలి. దేవుడు బలి ఇమ్మన్నాడని చెప్పి పెట్రోల్ తీసుకొని వచ్చి కాల్చుకొని చచ్చిపోయే బలి యాగం కాదు అది. నువ్వు సజీవంగా ఉండి నీ దేహాన్ని దేవుని కోసం వాడాలా. ఆ బలి ఇస్తే నువ్వు యాజకుడై ఉంటావు. మనం 5 బలులు ఇస్తున్నాం అన్నమాట. మొదటి బలి సజీవ యాగంగా నీ శరీరం అప్పగించడం, అది మొదటి బలి. 2వది హెబ్రీ పత్రిక 13:15 చెప్తున్నాడు. అక్కడ ఏం తెలియజేస్తున్నాడో చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. స్తుతి యాగం. యాగం అంటే ఏంటి? బలి. నువ్వు నేను బాప్తిసం పొందిన రోజు రాజు అయ్యాము. పాపాన్ని ఏలమంటే మేము రాజుగా ఉండి పాపాన్ని ఏలాల. అప్పుడు మేము రాజరికాన్ని కాపాడుకున్నట్టు లెక్క. పాపమే మమ్మల్ని జయించింది అనుకోండి, మేము దాసులైతాం, పాపము రాజు అవుతుంది. అప్పుడు నీ రాజరికంకి ఏం లెక్క చెప్పుకుంటావు? అయ్యా నేను రాజుగా ఉన్నా కానీ ఓడిపోయానండి, నన్ను పాపం జయించింది అంటాం. కాబట్టి పాపానికి రాజుగా ఉండాలి కానీ దాసుడుగా ఉండొద్దు అని చెప్పాడు. ఇప్పుడు యాజకత్వం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నువ్వు నీ శరీరాన్ని దేవునికి సమర్పించు సజీవ యాగంగా. అంటే ఈ దేహము డ్యాన్స్ కోసము, పాపం కోసం, వ్యభిచారం కోసం వాడబడకూడదు. దేవుని మహిమార్థమే ఆయన పరిచర్యలో వాడబడాలా. పాపం కోసం వాడబడుతుంది నీ దేహం అంటే నువ్వు దాసుడైపోయిన యాజకత్వం లెక్క చెప్పుకోవాలా దేవునికి ఒకరోజు. ఇప్పుడు మూడో బలి ఎక్కడ? హెబ్రీ పత్రిక 13:16 చెప్పాడు చూడండి. ఏమంటాడంటే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం అనేది ఒక బలి, ధర్మం అనేది ఒక బలి. కాబట్టి ఉపకారం చేయాలా. ఎవరికైతే నువ్వు ఉపకారం చేస్తావో ఆ వ్యక్తి, నువ్వేం చేస్తున్నావు వ్యక్తి కంటే నువ్వు బలిస్తున్నావు అన్నమాట. ధర్మం చేసావనుకో, ధర్మం చేసినవాడు, దాన ధర్మం చేసినవాడు, ఉపకారం చేసినవాడు, ఈ 2 బలులు ఇస్తున్నాడు. మన యాజకత్వంలో ఆ పనులున్నాయి మనకి. ధర్మం చేయకపోతే నువ్వు బలి ఇవ్వట్లేదు, ధర్మం చేస్తే నువ్వు బలి ఇస్తున్నావు. అది మనకు యాజకత్వానికి మనము నెరవేర్చాల్సినటువంటి పని, యాజకత్వంలో మనం జరిగించాల్సినటువంటి పని. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4:15-18 మీరు రాసుకోండి. అక్కడ తెలియజేశాడు. ఏం తెలియజేశాడంటే కానుకలు సంఘానికి, పరిచర్యకు, ఆత్మ సంబంధమైన దేవుని పనికి ఎవరైతే కానుకలు పంపించారో వాటి గురించి పౌలు మాట్లాడుతూ 15 నుండి అంటాడు, ఫిలిప్పీయులారా, ఆ సువార్తను నేను బోధింపును ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ, అంటే కానుకలు అనమాట. వేరే ప్రాంతానికి వెళ్ళి వాక్యం బోధిస్తుంటే కానుకలు పంపించారంట ఫిలిప్పీయులు. ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలుసు. ఏలైనగా మీకే తెలియను. ఏలైనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిరి. నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పట్లేదు, అంటే డబ్బును ఆశించి నేను చెప్పట్లేదు అంటున్నాడు పౌలు. మరి ఎందుకు చెప్తున్నాడు?
మీ లెక్కకు విస్తారమైన ఫలములు రావాలని అపేక్షించి ఇలాగ చెప్పుచున్నా. అంటే ఇది గొప్ప పని, కానుకలు ఇవ్వటము దేవుని పరిచర్యకి అని చెప్పి పొగుడుతూ ఆ విషయం చెప్తున్నాడు. 18, నాకు సమస్తము సమృద్ధి కలిగి ఉన్నది, నాకేం తక్కువ లేదు అంటున్నాడు. నాకు అన్ని ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్ని విధాలుగా నాకు సమృద్ధిగా ఉంది, అయినా కూడా మీరు కానుకలు పంపించమంటున్నా. ఎందుకంటున్నాడు వాళ్ళకు అంటే, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితులను పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. యాగం అండర్లైన్ చేసుకోండి. కాబట్టి కానుకలు బలులు అని చెప్పాడు. ఈరోజు మీరు యాజకులుగా, నేను యాజకులుగా ఉన్నామా? అయితే మీరు 5 బలులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 5 బలులు అర్పించేటప్పుడు ఈ యాజకత్వపు లెక్కను మీరు నెరవేర్చిన వారై ఉంటారు. లేకపోతే చనిపోయిన తర్వాత యేసుప్రభు 2 రాకుండా ఆయన సన్నిధిలో మీరు నిలబడితే నీ రాజరికాన్ని లెక్క చెప్పాలా, నీ యాజకత్వాన్ని లెక్క చెప్పాలను. కాబట్టి నువ్వు పాపం చేస్తే నీ రాజరికం దెబ్బతిన్నది, ఏం లెక్క చెప్తావు? నువ్వు ఆత్మ సంబంధమైన ఈ 5 బలులు ఇవ్వకపోతే నీ యాజకత్వం దెబ్బతిన్నది, నీ యాజకత్వం గురించి ఏం లెక్క చెప్తావు? కాబట్టి నీ రాజరికాన్ని, యాజకత్వాన్ని బట్టి నీకు నిత్య జీవం నిర్ణయించబడుతుంటుంది. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉంది. కాబట్టి మన క్రియలు నిబంధన సంబంధంగా ఉన్నాయి. 5 నూతన నిబంధన క్రైస్తవుల యొక్క పని, రాజరికం, యాజకత్వం. చివరిగా ఫిలిప్పీలకు 2:17 అంటాడు, నీ విశ్వాస యాగములో నేను పానార్పణముగా పోయబడుతున్నాను అంటాడు. కాబట్టి క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే ఒకవేళ నేను చనిపోయిన అలాంటి పరిస్థితి వచ్చినా నేను ఆనందిస్తాను, మీరు ఆనందించండి. కాబట్టి చనిపోయిన పరిస్థితి వచ్చినా ఆ విశ్వాసం విషయంలో చనిపోయేటువంటి సిద్ధ మనస్సు ఉంటే అది ఆత్మ సంబంధమైన విశ్వాస విషయంలో దాన్ని బలి అని అన్నాడు. ఒకనాడు ఇస్సాకును బలి ఇవ్వలేదు, కానీ దేవుడు అన్నాడు నీ విశ్వాసంలో నువ్వు ఇచ్చేసావు అని అన్నాడు. కాబట్టి మీరు, నేను విశ్వాసములో దేవునికి మమ్మల్ని మేము నా ప్రాణం పోయినా పర్వాలేదు అనేటువంటి పరిచర్లో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆత్మ సంబంధమైన అనేకమైన సంగతులు ఉన్నాయి. మనకున్న ఈ కొద్దిసేపట్లో మనం అనేక విషయాలు ధ్యానించలేము. కాబట్టి మనం కొన్ని విషయాలు మాత్రమే ఆలోచన చేశాం. ఏం ఆలోచన చేశాము? పాత నిబంధనలో దేవుడు నిబంధనకు కొన్ని గుర్తులు పెట్టాడని ఆలోచన చేశాం. అందులో మొదటిది, నోవాహుతో నిబంధన చేసుకొని ఆకాశంలో ఒక గుర్తు పెట్టాడు, ధనస్సును. ఇంకెప్పుడు నేను ప్రపంచాన్ని నీటితో నాశనం చేయను, ఒకవేళ నేను అలా చేయనన్న దానికి మీకు నాకు మధ్య గుర్తు పెడుతున్నాను, గుర్తుపెట్టుకోండి ధనస్సును గుర్తుగా పెట్టాడు. వారు మర్చిపోతారేమో, వారు మరవకూడదని మనసులకు ధనస్సును గుర్తుగా పెట్టాడు. నిబంధన గుర్తది. రెండవది, అబ్రాహాంతో నిబంధన చేసుకొని గుర్తుగా ఏం పెట్టాడు అన్నాను? సున్నతిని గుర్తుగా పెట్టాడు. మూడవది, ఇశ్రాయేలుకి 613 ఆజ్ఞలతో నిబంధన చేసుకొని నిబంధనకు గుర్తు ఏం పెట్టాడు? విశ్రాంతి దినం గుర్తుగా పెట్టాడు అనమాట. ఈ విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి. ఇది విడుదల జ్ఞాపకము, నిబంధన జ్ఞాపకం. అది ఇంకా నాలుగవది, క్రైస్తవులకు దేవుడు నిబంధన చేసుకొని నిబంధన గుర్తుగా ప్రభుబల కార్యక్రమం, రక్తమూలమైన క్రొత్త నిబంధన. కాబట్టి నిబంధన గుర్తుగా రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకునే కార్యక్రమము కొత్త నిబంధనకు గుర్తది. 1050కి పైగా ఆజ్ఞలు ఇందులో ఉన్నాయి మనకు. ఈ నిబంధన ప్రకారం మనం నడిస్తే మనం క్రొత్త నిబంధన క్రైస్తవులుగా ఉంటాం. కాబట్టి నాకు నచ్చింది నేను నడుస్తాను, ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు ఏదో బయలుపరచడం, నేను నడిచిపోతాను అంటే నువ్వు నిబంధనలో లేవన్నమాట, నీ సొంత జ్ఞానంతో నడుస్తున్నావు. కాబట్టి గ్రంథంలో ఏది కలపొద్దు, ఏ సున్నా కలపొద్దు. 10 అనే పదం ఉందనుకోండి, 10 అనే పదంలో సున్నా పెడితే ఏమవుతుంది? పంది అవుతుంది. అంటే కలపడం ద్వారా ప్రమాదం ఉంది. రాతి మీద పడువాడు తునకలైపోతాడు అని అంటాడు. రాతి అనే పదం దగ్గర రావత్తు కింద ఇస్తే ఏమవుతుంది? రాత్రి అవుతుంది అనమాట. కాబట్టి తీ కింద రావత్తు ఇస్తే రాత్రి అవుతుంది. ఒక్క పదం వేసిన ప్రమాదం అనమాట. దేవుని మాటతో ఏది కలపద్దు, యెహోవా మాటతో ఏమి చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, నువ్వు అబద్ధికుడు అవ్వదు అన్నాడు. దేవుని మాటల్ని ఉన్నది ఉన్నట్టుగా చదవడానికి ప్రయత్నం చేయాలి, ఏది కలపడానికి ప్రయత్నం చేయొద్దు. కాబట్టి గ్రంథంలో దేవుడు మనకేం చెప్పాడంటే ఇలాంటి గుర్తులు ఇచ్చి నిబంధన చేసుకొని మాకు రాజులుగా పెట్టాడు, యాజకులుగా పెట్టాడు. కాబట్టి రాజులుగా ఉన్న మనం ఏం చేస్తున్నాము? దేవుని మందిరానికి వెళ్ళాలా, ఆయన మార్గముల విషయంలో ఆయన మనకు బోధిస్తాడు, ఆయన త్రోవలో మనం నడుచుకుంటామనే భావనతో బయలుదేరాలి మందిరానికి వెళ్ళేటప్పుడు. అలాగనే మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మా ప్రాచీన స్వభావంలో ఏదైనా సమస్య ఉంటే అది మళ్ళీ తిరిగి వచ్చిందనుకోండి. గతంలో మన ప్రాచీన స్వభావాన్ని బాప్తిసం తీసుకున్నప్పుడు పాతి పెట్టేసినాము, తిరిగి మళ్ళీ పాత జీవితాన్ని జీవిస్తున్నామంటే ప్రమాదంలో ఉన్నామన్నమాట. నూతన స్వభావం కలిగి నడుచుకునే పరిస్థితులు మనము కలిగి ఉండాలి.
కాబట్టి క్రైస్తవులు లోకంలో ఎలా జీవించాలనే దానికి విస్తారమైన సబ్జెక్ట్ ఉంది, మనకు సమయం లేదు కాబట్టి చివరిగా 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. చివరి మాటలు ఏంటంటే, ఒకరోజు యేసు ప్రభు 2 రాకడ రాబోతుంది. ఆయన సముఖంలో మనం అందరం నిలబడతాము. ఆయన అడిగే ప్రశ్నకు మనం జవాబు చెప్పాలి తప్ప మనం చేసిన పని ఇలా ఉంది అని చెప్పాల్సిన పని అవసరం లేదు. ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, నీ రాజరికం ఏమైంది? నేను రాజుగా పెట్టాను కదా, పాపం చేయొద్దని చేసావా? నువ్వెవరో నేను ఎన్నడూ గుర్తు ఎరగను అంటాడు. నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను అంటాడు. అక్రమం చేయవారలారా అంటే నిబంధన మీరిన వారలారా నా ఎదురు నుండి పొండి. కాబట్టి రాజరికము, యాజకత్వం చాలా ప్రాముఖ్యమైనది. గ్రంథంలో ఏది కలపొద్దు తీయొద్దు అనే మాటను మనసులో పెట్టుకోవాలి మనం. ఎందుకంటే నూతన నిబంధన చేసుకున్నాడు. నిబంధనలు ఉన్నట్టే మనం నడవాలి. నిబంధన మీరేమా సమస్య ఉంటుంది. చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో 19వ వచనంలో 2 పదాలు చెప్పాడు. నేను చదవను, జస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు అందరికీ తెలిసిన విషయాలే. కలపవద్దు, తీయవద్దు అనే 2 పదాలు వాడాడు. కలపవద్దు, కలిపితే ఏమవుతుంది చెప్పాడు. ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు నేను నీకు కలుపుతాను అన్నాడు. అంటే కలిపావా, కలిపేస్తాను అన్నాడు. తర్వాత దేనిని తీసివేయద్దు, తీసేస్తే ఏం చేస్తాను అన్నాడు. అంటే జీవ గ్రంథంలో నుండి నీ పేరు తీసేస్తాను. పరలోకంలో నీ స్వాస్థ్యం ఉంది. నీ విషయమై దేవుడు ఏదైతే స్వాస్థ్యాన్ని నియమించాడో ఆ స్వాస్థ్యం విషయంలో కూడా నేను తీసేస్తాను. కాబట్టి నీకు కలిపావా కలిపేస్తాను, తీసేసావా తీసేస్తాను అనే వార్నింగ్ టైప్లో గ్రంథాన్ని ముగించాడు అనమాట దేవుడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము మందిరానికి వెళ్ళేటప్పుడు క్రొత్త నిబంధన సంబంధులుగా ఆయన మార్గం విషయం మనకు బోధిస్తాడు. ఆయన త్రోవలు నడుచుకోవాలి. మనము సొంతంగా మనం ఏ జ్ఞానం ప్రదర్శించొద్దు. దేవుని లేఖనాలు చదివితే ఆ భావం బయటికి రావాలా, ఆ వచ్చిన భావాన్ని బట్టి మనం నడుచుకోవాలా తప్ప మన బుర్రలో ఉన్నటువంటి దాన్ని గ్రంథంలో పెట్టొద్దు, అక్కడ ఉన్నదాన్ని మార్చొద్దు అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. మేమందరం కూడా అలా నడుచుకోవాలని కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా తెలియజేస్తూ నన్ను ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ సోదరులకు కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను బ్రదరు. వందనాలండి.